ఫ్రెండ్స్, ఇప్పుడు మేము కువైట్ సిటీ సెంటర్కి వచ్చాము. అయితే ఈ కువైట్ సిటీ సెంటర్ లోపల చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి. లోపలికి వెళ్ళి మీకు అవి ఎలా ఉంటాయి అనేది మీకు చూపిస్తాను క్లియర్గాని. అయితే ఇప్పుడు మేము ప్రస్తుతం బయట అయితే ఉన్నాం. ఈ బయట రైట్ సైడ్కి వెళ్తే పార్కింగ్ ఉంటుంది, కాకపోతే ఇవి గేటు క్లోజ్ చేశారు. అయితే ఇది పెయిడ్ పార్కింగ్ అంట. మళ్ళీ రెండో గేట్ నుంచి మేము రైట్ సైడ్కి వెళ్తాం లోపలికి. అయితే ఇది మేము ఫ్రీ పార్కింగ్ అని వచ్చేసాము బండి వేసుకుని. కాకపోతే అది చూసినప్పటికీ గేట్ ఉంది అక్కడ, అంటే పెయిడ్ పార్కింగ్ అనమాట, అంటే డబ్బులు పే చేయాలి. ఇప్పుడైతే రైట్కి తీసుకున్నాం మేము లోపలికి వెళ్ళడానికి. అక్కడేమో గేట్ క్లోజ్ చేసి ఉంది. అయితే అక్కడ టికెట్ తీసుకుంటే కానీ గేట్ ఓపెన్ అవుతుంది అనమాట. అది మళ్ళీ వచ్చేటప్పుడు మనం ఆ టికెట్ చూపించి డబ్బులు పే చేయాలి. అయితే లోపలికి ఎంటర్ అయిపోయాం మేము. చూడండి, ఇక్కడ పింక్ కలర్లో కనపడుతున్నాయి కదా మొత్తం. ఇవన్నీ కూడా మాల్స్ లోపల. దీన్ని సిటీ సెంటర్ అంటారు. ఇదైతే కువైట్లోని సాల్మియా అనే ప్రాంతంలో ఉంది. ఇది సాల్మియా అనే ప్రాంతంలో ఇది కువైట్ సిటీ సెంటర్ ఉందన్నమాట. అయితే ఇప్పుడు లోపల చాలా బాగుంటాయి షాపింగ్ మాల్స్. చూడండి, ఇక్కడ మేము ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపలికి వెళ్తున్నాం. అయితే ఈ వీడియో లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఒక షాకింగ్ విషయం చెప్తాను. ఎందుకంటే చూడండి, అక్కడ రకరకాల షాపింగ్ మాల్స్ ఉంటాయి. అయితే ఇవి చూసారు కదా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం అన్నీ కూడా షాపింగ్ మాల్సే. అయితే వీటి రెంట్ అయితే అంట 2000 దినార్లు అంట నెలకి. అంటే ఒక్క షాపింగ్ మాల్స్కి వచ్చి లోపల 2000 దినార్లు పే చేయాలంట రెంట్. ఒక అతను అడిగా మేము, చెప్పారు లోపల. అయితే రెంటే ఎంత ఉన్నదంటే ఒక ఐటమ్స్ మాత్రం చాలా కాస్ట్లీగా ఉంటాయంట ఇక్కడ. అయితే మన విదేశీయులు ఎవరో వచ్చి కొనరు ఇక్కడ. మొత్తం అందరూ కువైట్ వచ్చి కొనుక్కుంటారంట. ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయంట. మొత్తం డ్రెస్సులు ఏంటి, మొత్తం ఏ ఐటమ్స్ అయినా సరే చాలా కాస్ట్లీగా ఉంటాయంట. చూడండి, ఎందుకంటే మరి 2000 దినార్లు పే చేయాలంట రెంట్ ఒక్కో షాప్కి ఈ సిటీ సెంటర్ లోపల. అందుకనే వాళ్ళు అంత ప్రైస్ పెట్టి అమ్ముతారనమాట ఈ ప్రోడక్ట్స్ అన్నీ. కాకపోతే మన వాళ్ళు ఎవరో రారు ఇక్కడికి. అయితే మేము ఇక్కడ ఏదో కొనదలుచుకోలేదు. యాక్చువల్గా మేము వచ్చింది ఇక్కడికి ఈ సాల్మియాలోని ఓల్డ్ షాపింగ్ మాల్స్ అని ఉంటాయన్నమాట. అవి మన వాళ్ళందరికీ కొంచెం తక్కువ రేట్లకి అమ్ముతారు అక్కడ. అది అనుకుని మేము ఇక్కడికి వచ్చేసాము. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఇది. ఎందుకంటే అది గూగుల్ మ్యాప్లో ఒక్కొక్కసారి రాంగ్ చూపిస్తుంది. మేము ఓల్డ్ షూ కానీ గూగుల్ మ్యాప్లో టైప్ చేస్తే ఈ లొకేషన్ చూపించింది. మేమైతే ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఉందన్నమాట. ఆ ఓల్డ్ షాపింగ్ మాల్ అయితే దీని వెనక పక్క ఉందంట. మేము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూపిస్తాం, ఎందుకంటే మాకు టైం లేదు. కాబట్టి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మేము టైం ఉంటే కనుక ఓల్డ్ షాపింగ్ మాల్స్ ఎలా ఉంటాయనేది చూపిస్తాను.